స్వయం కృషి తన ఊపిరిగా, ప్రజా శ్రేయస్సు ప్రధాన ధ్యేయంగా, ఉద్యోగుల భవితవ్యం తన బాధ్యతగా తుది శ్వాస వరకు గడిపిన ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ చెరుకూరి రామోజీరావు తన 88వ ఏట కన్నుమూశారు. ఈనాడు దినపత్రిక ద్వారా వేలాది మంది పాత్రికేయులను ఆయన తయారు చేశారు. టీవీ రంగం ద్వారా వేలాది నూతన నటీనటులను బుల్లితెరకు పరిచయం చేశారు. ఎన్నో అద్భుతమైన సినిమాలు తీశారు. టీవీ ద్వారా 13 భాషల్లో వార్తలు అందించారు. ఉషా కిరణ్ మూవీస్ ద్వారా వివిధ భాషల్లో 87 సినిమాలు ఆయన నిర్మించగలిగారు. ఒక్క ఈనాడు, ఈటీవీనే కాకుండా ప్రియా ఫుడ్స్ ద్వారా అనేక రాష్ట్ర జాతీయ పురస్కారాలు పొందారు. 1936 నవంబర్ 16వ తేదీన కృష్ణా జిల్లా పెదపారుపూడిలో వెంకట సుబ్బారావు సుబ్బమ్మ దంపతులకు రామోజీరావు జన్మించారు. 1974 ఆగస్టు 10వ తేదీన విశాఖ సాగర తీరంలో ఈనాడును ఆయన ప్రారంభించారు. ఆయన తన జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ నిలబడగలిగారు. ఆఖరి క్షణం వరకు ప్రజా శ్రేయస్సు కోసమే పరితపించారు. పనిలోనే విశ్రాంతి అనేది ఆయన ప్రాథమిక సూత్రం. ఆయన తుది శ్వాస విడిచినప్పటికీ వేల మంది ఉద్యోగుల గుండెల్లో ఆయన స్థిర స్థాయిగా నిలిచిపోనున్నారు.